రేవంత్ కు షాక్ ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అయ్యారా? తెలంగాణలోనూ ఏపీ ఫార్ములాను అమలు చేయాలని భావిస్తున్నారా? 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత పావులు కదుపుతున్నారా? ఇంతకీ తెలంగాణలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు శరవేగంగా పావులు కదుపుతున్నారు. 2028 నాటికి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిసింది. ఇటీవల హైదరాబాద్ పర్యటనలో కేడార్కు ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నయా జోష్ తెచ్చేందుకు అధ్యక్షుడి నియామకంతో పాటు తెలంగాణ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కలయికలో ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ కూడా ఇదే ఫార్ములాను అమలు చేయాలనే యోచనలో ఉన్నారట సీఎం చంద్రబాబు. అయితే రెండు పార్టీల పొత్తుపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా చంద్రబాబు హైదరాబాద్ పర్యటనలో టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్ లో ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో బీజేపీతో కలిసి పోదామని చెప్పినట్టు తెలిసింది. త్వరలో జరిగే స్థానిక సంస్థలతో పాటు కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్టు చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై కొద్ది రోజులు వేచి చూద్దామని చెప్పినట్టు తెలిసింది. పార్టీలో అందరికీ ఆమోదయోగ్యమైన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చారట. మరోవైపు నారా బ్రాహ్మణికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో అలాంటివి ఏమీ ఉండకపోవచ్చనే ధోరణి ఆయనలో కనిపించింది. ఇక బీజేపీతో పొత్తు విషయమై పార్టీ పెద్దలను చంద్రబాబు ఒప్పించినట్టు సమాచారం. గతంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్న సమయంలో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీలకు లాభం జరుగుతుందని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం టీడీపీకి గ్రామాన బలమైన కేడార్ ఉంది. కానీ నాయకత్వం లోపించడంతో కేడార్ అంతా సైలెంట్ గా ఉంది. ఇదే సమయంలో బీజేపీ వైపు యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కలిసి పనిచేస్తే తెలంగాణలోనూ మెజార్టీ స్థానాలు సాధించవచ్చని, పార్టీకి పునర్వైభవం తీసుకురావడంతో పాటు బీజేపీకి సైతం కలిసి వచ్చే అవకాశం ఉందని బాబు భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలకు చెప్పినట్టు తెలిసింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీని స్థానిక సంస్థ ఎన్నికల్లో కట్టడి చేస్తే ఆటోమేటిక్ గా బీజేపీ బలోపేతం అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారట. ఇప్పటికే బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందని, పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు సైతం అంటున్నాయి. మరోవైపు తెలుగుదేశం లీడర్లకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం వినతి పత్రాలు ఇవ్వడంపై సీరియస్ అయినట్టు తెలిసింది. నేతలంతా కేవలం ఎన్టీఆర్ భవన్ కు పరిమితమయ్యారని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా, పార్టీని బలోపేతంపై దృష్టి సారించకుండా భవన్ కు వస్తే ఉపయోగం ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం. ఎవరెవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసని, అందరి వివరాలు తమ వద్ద ఉన్నాయని, పైరవీలకు, వినతలకు పదవులు రావని హెచ్చరించినట్టు తెలిసింది. అయితే ప్రతి నెల రెండో శనివారం హైదరాబాద్ కు వస్తానని, పార్టీపై రివ్యూ ఇస్తానని చెప్పడంతో పాటు నేతలంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించినట్టు సమాచారం. అటు చంద్రబాబు వార్నింగ్ తో తెలుగుదేశం పార్టీ నేతలు అలర్ట్ అయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ సైతం సీరియస్ గా, గాంధీ భవన్ వర్గాలు సీరియస్ గా ఉన్నాయట. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణలో జెండా ఎత్తేసిన పార్టీ నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంలో తిరిగి పాగా వేస్తామంటే చూస్తూ ఎలా ఊరుకుంటామని ప్రశ్నిస్తున్నారట. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కనీసం 10 నెలలు కూడా కాలేదు. అంతలోపే చంద్రబాబు మళ్లీ పాత పాట పాడటంపై నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా టీడీపీ బలోపేతంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో అని సొంత పార్టీ నేతలు కూడా ఎదురు చూస్తున్నారట.